వెస్టేజ్‌కి వచ్చి ఫుల్ టైమ్ నా జర్నీ వెస్టేజ్‌లో 8 నెలలు అవుతుంది. సో, నా ఐఎస్‌సి చెక్ రూ. 92,127. సో, యాస్ ఎ డైమండ్ డైరెక్టర్‌గా. సో, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో, ఇక టాపిక్‌లోకెళ్తే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతి ఒక్కరికి లైఫ్‌లో పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి టాపిక్. చాలా వండర్‌ఫుల్. సో, 283 ఇంకా బూత్ క్యాంప్ గాని, ఇంకా మబ్బు గాని అంటే ఎన్ని జరిగినా గాని లైఫ్‌లో మార్పులు సో, థాంక్ యూ. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. రైట్. టుడే అవర్ టాపిక్ వచ్చేసరికలా చేంజ్ యువర్ ఓన్ డెస్టినీ బై యువర్ సెల్ఫ్. చేంజ్ యువర్ ఓన్ డెస్టినీ బై యువర్ సెల్ఫ్. ఇక్కడ తెలుగులో ఏమంటారంటే, నీ తలరాతని నీవే మార్చుకోవాలి. ని నీవే మార్చుకోవాలి. సో, మన తలరాతని ఎవరు గూడా మార్చరండి. తలరాతని ఎవరు మార్చరు. సో, ఇక్కడ చాలా మందికి కొన్ని ఏమంటారు జీవితంలో జరిగినటువంటివి కొన్ని చెప్తాను. స్టార్ట్ జేస్తాను. ఓకేనా? సో, మనం కొన్ని సార్లు మనిషి చాలా యాక్టివ్‌గా ఉండి ఆలోచన విధానం బాగా చేస్తూ సో, లైఫ్‌లో మైండ్ సెట్ బాగా పనిచేస్తున్నప్పుడు, ఆలోచన విధానం బాగా పనిచేస్తూ ఉన్నట్టు. సో, ఉన్నట్టుండి సడెన్‌గా మనిషి లో అయిపోతాడు. ఆలోచన విధానం తగ్గిపోతది. ఎలా అంటే ఒకేసారి మనం ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సడెన్‌గా మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఉన్నట్టుండి మనిషి మీద ఒక 10 బస్తాల బరువు పడితే 10 బస్తాల బరువు పడితే సడెన్‌గా మన మీద సో, అట్లాంటి టైంలో మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఒక్కసారి మీరు గూడా ఆలోచించండి. విజువలైజ్ చేయండి. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎలా ఆలోచిస్తాం? ఆ ఒకేసారి సమస్యల సుడిగుండం, సమస్యల సుడిగుండం, సమస్యల సుడిగుండంలో చిక్కిపోతాము. జస్ట్ ఇమాజిన్ చేస్తూ ఉండండి. ఎలా ఉంటుందో మీరు గూడా. ఆ టైంలో మీరేం చేస్తారు? ఎక్కడ చూసినా ఏ దారి కనపడదు. అంతా డార్క్‌నెస్. మైండ్ ఆలోచించడానికి కూడా పని చేయదసలు. సో, ఏమి చేయక నిస్సహాయగా, నిస్పృహగా, దిక్కుతోచని స్థితిలో ఉండిపోతాము. సో, అప్పుడు మైండ్ సెట్ అనేది ఏమవుతుందంటే లో ఫీలింగ్ ఏర్పడుతుంది. లో ఫీలింగ్ ఏర్పడింది అంటే స్లోగా ఆలోచిస్తాం. స్లోగా ఆలోచించాము అంటే మన యొక్క ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎటు చూసినా శూన్యం, ఎటు చూసినంత డార్క్‌నెస్ ఉంటుంది. దిక్కుతోచని పరిస్థితి ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇట్లాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు? ఎలా బయటపడతారు? కెన్ యూ ఇమాజిన్? ఎవరైనా ఆహ్, చూడండి, ఆలోచించండి. చెప్పగలరా? యెస్. సో, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఏ సొల్యూషన్ ఉందని వెతుకుతూ ఉంటామో, ఆ టైంలో ఒక కంప్యూటర్ తీసుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కంప్యూటర్ కీబోర్డ్ ఉంటుంది. సో, మనకు కూడా అందరికి చాలా మందికి ఐటీ వాళ్ళకి గాని, మనం గూడా కొంత ప్రైవేట్ జాబ్‌లు చేసే, కంప్యూటర్ జాబ్‌లు చేసే వ్యక్తులకు లేదా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసిన వ్యక్తులకు అందరికి కూడా అవగాహన ఉంటుంది. సో, కంప్యూటర్ ఎప్పుడైతే స్లోగా అయిందో, ఆ కంప్యూటర్ కీబోర్డ్‌లో ఉన్నటువంటి ఎఫ్5 అనే బటన్ ఉంటుంది. ఆ ఎఫ్5 బటన్ ఒకేసారి ఇలా ప్రెస్ చేశామా, కంప్యూటర్ ఏమవుతుందండి? రిఫ్రెష్ అవుతుంది. మళ్ళీ యాక్టివ్‌నెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో, స్పీడ్‌గా పనిచేయడం జరుగుతుంది. అదే కంప్యూటర్‌కైతే ఎఫ్5 బటన్ ఉంది కాబట్టి దాన్ని రిఫ్రెష్ చేయగలుగుతాం. కంప్యూటర్‌ని మళ్ళీ స్పీడప్ చేయగలుగుతున్నాము. మరి మన జీవితంలో మనకు ఇలాంటి పరిస్థితుల్లో ఒక సమస్య వచ్చినప్పుడు చాలా మందికి సడెన్‌లీగా ఉన్నట్టుండి ఏదో జరుగుతూ ఉంటది. ఏదైనా షాకింగ్ విషయాలు ఉన్నప్పుడు అవన్నీ ఆహ్,
సమస్యల నుంచి బయటపడలేక మైండ్ ఆలోచించక సో అప్పుడు ఏం చేయాలి అంటే మన లైఫ్‌లో గూడా ఎఫ్ అనే ఒక బటన్ ఉంది సార్. ఎఫ్ అనే బటన్ ఉంది. లైఫ్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఎఫ్ అంటే ఫెయిత్. సో మన మీద మనకు ఉన్న ఆహ్, బిలీవ్ ఉంటుంది. అంటే మన మీద మనకొక నమ్మకం ఉంటుంది. సో ఆ నమ్మకం కూడా పని చేయనప్పుడు మన మీద మనకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ బిలీవ్ అనేది పని చేయనప్పుడు ఇంకొక వ్యక్తి మీద ఎవరైతే దాన్ని ఇక్కడ మీరు సైంటిఫికల్‌గా అనుకోకుండా ఒక గాడ్ అనుకోండి, లేదా ఒక మెంటర్ ఇచ్చేటువంటి వాయిస్ అనుకోండి, ఒక ఫోర్స్‌గా యూనివర్స్ నుంచి వచ్చేటువంటిదనుకోండి అనుకోండి. సో మీరెలా అయినా అనుకోండి, ఎవరైనా ఏ విధంగానైనా తీసుకోవచ్చు. ఆ వ్యక్తి ఇచ్చేటువంటి మాట లేదా ఆలోచన లేదా సో దాని మీద మనము ఎమ్మటే రిఫ్రెష్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎలా అంటే చిన్న ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఎండలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎండాకాలం మే నెలలో. సో, ఒంటరి ప్రయాణం. తీసుకొచ్చిన వాటర్ గూడా అయిపోయింది. శరీరం అంతా బాగా హీట్ అయిపోయి, చెమట పట్టి, ఉప్పుగా మారిపోయి, ఫేస్ అంతా ఇలా జిడ్డు జిడ్డుగా ఉప్పు బయటకొచ్చేసింది అంటే బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోతుంది. సో, నీరసం అయిపోతాడప్పుడు. బాగా బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం తగ్గిపోతుంది కాబట్టికే నాలుక పెడిసబారిపోతుంది. డీహైడ్రేషన్ అయిపోతాడు. సో, నిస్సహాయగా, నిస్పృహగా నడుస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి అటువంటి వ్యక్తి మీద ఒకేసారి ఒక మంచి చల్లని నీరుని మొహం మీద చల్లామనుకోండి. ఎక్కడి నుంచో మీరు అబ్జర్వ్ చేశారో లేదో చాలా మందికి లైఫ్‌లో జరుగుతూ ఉంటది. ఇట్లాంటిది. సో, ఎక్కడి నుంచో తెలీదు కానీ ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. బ్రతుకు మీద ఒక ఆశ పుడుతుంది. అదే అంటే జీవం పడుతుంది. ఒక ఆహ్, రిఫ్రెష్, రిఫ్రెష్ జరిగిపోతుంది. రిఫ్రెష్ జరిగిపోతుంది. దాన్నే ఫెయిత్. అంటే మనకు తెలియకుండానే ఒక ఇది ఏర్పడుతుంది. అలాగే సేమ్ వే మనం జీవితంలో ఎఫ్ అనే బటన్ నొక్కాము అనుకో, మన ఫెయిత్ ఇంగ్లీష్‌లో ఒక వర్డ్ ఉంది. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్ అంటే సో, నమ్మకం ఫెయిత్ అనే దానికి ఏమంటారు పర్వతాలను గూడా కదిలించే శక్తి ఉంది అని జెప్పేసి ఒక కొటేషన్ ఉంటుంది. సో, ఎలా అంటే చిన్న ఒక పర్సన్ ఇక్కడ రియల్ స్టోరీ జరిగిందిదిక్కడ. నేను దాన్ని గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఒక వ్యక్తి ఎంతో ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా అతనేం జేస్తాడు అంటే మౌంటైన్స్‌ని ఎక్కాలని జెప్పేసి దానికి కావాల్సినటువంటి ఎక్విప్‌మెంట్స్ అన్ని తీసుకొనెళ్తాడు. ఎక్విప్‌మెంట్స్ తీసుకొని ఎళ్తూ సో, చాలా ఆహ్, అంటే సేఫ్టీ రోప్ గానీ, అంటే అన్ని సేఫ్టీ ఫీచర్స్ గానీ, దానికి కావాల్సినటువంటి ఎలా ఎక్కాలి, ఏంటి అని జెప్పేసి అవన్నిటిని తీసుకొని ముందుకెళ్తూ సో, సెట్ జేసుకొని స్టార్ట్ జేసి ఇదయ్యే లోపే ఆటోమేటిక్‌గా సాయంత్రం అవుతుంది. చీకటి పడుతూ ఉంది. సో, ఎటు చూసినా మొత్తం డార్క్‌నెస్. సో, ఆకాశంలో ఓన్లీ అక్కడక్కడ చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ ఎవరు ఉండరు. సడెన్‌గా అనుకోకుండా కాలు స్లిప్ అయితుంది. కాలు స్లిప్ అయిపోయి, కాలు స్లిప్ అయిపోయి కింది నుంచి పైనుంచి కింద పడిపోతాడు. సడెన్‌గా ఒకటేసారి కింద పడిపోతాడు. సో, అప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రతి ఒక్కరు ఇమాజిన్ చేయండి. ఒక్కసారి తన కాలు స్లిప్ అయ్యి సడెన్‌గా కిందికొస్తూ ఉన్న సమయంలో బిగ్గరగా గట్టిగా అరుస్తాడు. ఏమని? దేవుడా నన్ను రక్షించు. వినలే దేవుడు. దేవుడా కాపాడు. రెండోసారి. ఎలాంటి రిప్లై రాలేదు. మూడోసారి గట్టిగా అరుస్తాడు. నేను ఏమన్నా చేస్తాను నీకోసం. నన్ను మాత్రం ఇప్పుడు కాపాడు అని జెప్పేసి గట్టిగా మూడోసారి అరుస్తాడు సార్. సో, ఎక్కడికొచ్చి ల్యాండ్ అవుతాడు అంటే తన
తను ఏదైతే సేఫ్టీ రోప్ కట్టుకున్నాడో, ఆ సేఫ్టీ రోపు ఎంత డిస్టెన్స్ ఉందో, పైనుంచి కింది దాకా వచ్చేలోపు ఎంత డిస్టెన్స్ ఉందో, అంత డిస్టెన్స్ వరకొచ్చేస్తాడు. సో, మధ్యలో ఆగిపోయానా, కిందికొచ్చానా, ఏం అతనికి తెలియట్లేదు. కారణం ఏంటంటే, ఎటు చూసినా చీకటి. ఎవ్వరూ లేరు. సో, అలాంటి సమయంలో నువ్వు అడిగావు గదా గట్టిగా, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను రక్షించు, నేను ఏమైనా జేస్తాను నీకోసం, నన్ను ఈ పరిస్థితిలో నుంచి బయటికి తీసుకురా అని జెప్పేసి అడిగావు కాబట్టి, సో, దేవుడు ఒక వాయిస్ ఇస్తాడు. ఏమనంటే, నువ్వేదైతే సేఫ్టీ రోప్ కట్టుకున్నావో దాన్ని కట్ చెయ్యి అని ఒక వాయిస్ ఒస్తది. నువ్వు అడిగావు గదా! దేవుడా నన్ను కాపాడు ఖచ్చితంగా అని చెప్తే, ఆ దేవుడి నుంచి ఏదైతే ఆ యూనివర్స్ నుంచి ఏదైతే మీరనుకుంటారో ఒక కాస్మిక్ ఎనర్జీ వాటెవర్ చెప్పా గదా! సో, అక్కడి నుంచి ఒక రిప్లై వస్తది. ఏమని అంటే, ఆ సేఫ్టీ రోప్‌ని కట్ చెయ్యి అని జెప్పేసి. కానీ తనేమంటాడంటే, ఎవరైనా మీరైనా, నేనైనా సడెన్‌గా "ఏం మాట్లాడుతున్నావురా? సేఫ్టీ రోప్ కట్ జేస్తే నా ప్రాణాలు పోతాయి. అలా ఎలా కట్ చేయమంటావు?" అని జెప్పేసి తను గట్టిగా అరిసేసి అడిగాడు. కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి వాయిస్‌కి అతను రిప్లై ఇవ్వలేదు. నమ్మకం లేదు. ఆ నమ్మకం లేక అలానే ఉండిపోతాడు. సో, నైటంతా హ్మ్, మొత్తం మంచు. ఎటు చూసినా మంచు. తెల్లవారేసరికల్లా ఎంతోమంది అక్కడికి చేరుకుంటారు చాలామంది. సో, ప్రజలందరూ చూసేసరికల్లా ఒక 6 ఫీట్ల మందం, 6 ఫీట్ల హైట్‌లో, 6 ఫీట్ల హైట్‌లో వేలాడుతూ ఉంటాడు. అతను కనుక ఏదైతే ఆ గాడిని పిలిసాడో, ఆ దేవుడు చెప్పింది వినుంటే, సో, ఆ రోప్ ఏదైతే ఆ తాడుందో సేఫ్టీ రోప్ దాన్ని కట్ చేసుంటే, మహా అయితే 6 ఫీట్ల నుంచి కింద పడేవాడు. 6 ఫీట్ల నుంచి కింద పడితే ఏమవుతుండే, జస్ట్ చిన్న చిన్న ఆహ్, గాయాలయ్యేయి. బయట పడేవాడు ప్రాణాలతో. కానీ నైటంతా ఆ మంచులో ఉండి, ఆ భయానికి ఏం తెలియక జనాలొచ్చి చూసేలోపు చనిపోతాడు సార్. ఇక్కడ విషయం ఏంటి అంటే నువ్వడిగావు. వేరే వ్యక్తిని ఒక సహాయం అడిగావు. దేవుడా నన్ను కాపాడు. దేవుడా నన్ను ఈ పరిస్థితి నుంచి బయటకి తీసుకురా అని అడిగావు కానీ, సో, ఈ అడిగిన వ్యక్తి మీద నీకు నమ్మకం లేదు. అడిగిన వ్యక్తి మీద సో, నమ్మకం లేదు. సో, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. నువ్వు కనుక తను చెప్పింది చేసుంటే ప్రాణాలతో బయటపడావు. కానీ సో, అడిగావు కానీ అతని మాట మీద నువ్వు నిలబడలేకపోయావు. సో, ఇది అండి లైఫు. సో, ఒక్కొక్కసారి మన మీది మన మీద కంటే అంటే మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం కంటే మనం ఎవరైతే ఇంకా థర్డ్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్ సారీ. ఎవరైతే మనం గాడ్ అని పిలుచుకుంటామో లేదా వెస్టేజ్‌లో చాలా వరకు మనం మెంటర్‌ని బిలీవ్ చేస్తామో, నమ్మకం ఉంచుతామో, ఫెయిత్ ఉంచుతామో, సో, వాళ్ళు చెప్పినటువంటి ఐడియాస్ ఆ ఇంపాక్ట్‌ని సో, మనం ముందుకెళ్ళొచ్చు. తప్పులేదు అని చెప్పేసి ఇక్కడ మనం అంటున్నాం. సో, ఇక్కడ ఏంటి అంటే మేడం వాయిస్ ఓకేనా? భారతి మేడం. సార్ క్లియర్‌గానే ఉంది. కంటిన్యూ చేయండి. ఓకే మేడం. కొంచెం ఫస్ట్ టైమ్ రైట్. థాంక్ యూ. ఓకే సార్. సో, ఇక్కడ ఎవరైతే ఫెయిత్‌తో ముందుకెళ్తారో, ఫెయిత్‌తో తారో జీవితంలో పడిపోవడం అనేది ఉండదు. ధైర్యం ఇస్తుంది. ఫెయిత్ అనేది ఒక ధైర్యం ఇస్తుంది. ఫెయిత్ అనేది ఒక రిఫ్రెష్ ఇస్తుంది. సో, కంప్యూటర్ బటన్‌లో F5 ఎలా ముందు ప్రెస్ చేస్తే రిఫ్రెష్ అవుతుందో, మన జీవితంలో కూడా ఏ ఫెయిత్ అనేది బటన్ ప్రెస్ చేస్తే లోగా ఉన్న ఫీలింగ్‌ని, లోగా ఉన్న ఫీలింగ్ అని ఏమంటారు? రిఫ్రెష్ చేసేస్తుంది. ఎప్పుడైతే లో ఉంటే స్లో అవుతాం. స్లో అయినప్పుడు ఎఫ్ బటన్ ఎఫ్ అనే బటన్‌ని ప్రెస్ చేసినామనుకో, లోకి ఎఫ్ యాడ్ చేస్తే చూడండి ఇక్కడ చాలా కేర్‌ఫుల్‌గా లోగా ఉన్న మైండ్‌కి, లోగా ఉన్న మైండ్‌కి ఎఫ్ యాడ్ చేస్తే ఫ్లో అవుతుంది. యెస్. ఫ్లో అవుతుంది.
ఫ్లో అయ్యింది అంటే సో మై డియర్ ఫ్రెండ్స్, లోగా ఉన్నప్పుడు ఎఫ్ యాడ్ చేస్తే ఫ్లో అయింది. దేర్ ఈజ్ ఎ ఫ్లో, దేర్ ఈజ్ ఎ గ్లో. ఎక్కడ ఫ్లో ఉంటుందో అక్కడ గ్లో ఉంటుంది. ఒకేసారి ఎలా ఉంటుంది అంటే హార్స్ ఒక 100 గుర్రాలు పరిగెత్తున్న సమయం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో తెలియని ఎక్స్‌ప్రెషన్ వచ్చేస్తుంది. తెలియని బాడీలో ఉన్నట్టు ఎనర్జీ వచ్చేస్తుంది. ముందుకెళ్తూ ఉంటాం. సో జీవం లేదు అయిపోయింది అనే సమయం నుంచి ఎక్కడికెళ్తామో చూడండి. సో కొన్ని కొన్ని సార్లు మన మీద మనకు నమ్మకం ఉండనప్పుడు ఆహ్, స మనకు నమ్మకం ఉండని అలాంటి పరిస్థితిలో మనం ఎవరైతే దేవుడిగా భావిస్తామో, లేదా మెంటర్‌గా భావిస్తామో, లేదా కాస్మిక్ ఎనర్జీగా భావిస్తామో, సో దాని మీద మనం ఏదైనా ఒక ఫోర్స్ బయట నుంచి వచ్చేటువంటి ఫోర్స్ లేదా ఫెయిత్, ఈ 2 సో ఈ 2 కలయికలో ఉండాలి. సో ఒకటి ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఎవరికైతే ఆ ఫెయిత్ ఉన్నదో జీవితంలో ఎక్కడ గూడా ఎవ్వరు గూడా కింద పడిపోరండి. ఆగిపోరండి. లైఫ్‌లో ముందుకెళ్ళకుండా ఆగిపోరు. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఫెయిత్ ప్లస్ బిలీవ్. నీ మీద నీకు నమ్మకము ప్లస్ ఆహ్, ఏదైతే దేవుడు లైక్ మెంటర్ ఏదైనా. సో యూ కెన్ కాల్ ఎనీథింగ్ లైక్ దేవుడు మీద నమ్మకం అని చెప్పేసి, లేదంటే మన యొక్క మెంటర్ మీద నమ్మకం అని, లేదంటే కాస్మిక్ ఎనర్జీ అని చెప్పేసి, యూనివర్స్ అని చెప్పేసి రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు. సో, అంటే మన మీద మనకు కాకుండా ఇంకొక పర్సన్ ఎవరైతే మనం బిలీవ్ ఫెయిత్ అనేది పెట్టుకుంటామో. సో, ఆ 2 యాడ్ అయ్యాయంటే జోడెడ్లలాగా ఉంటుంది. జోడెడ్లలాగా అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మహాభారతంలో కృష్ణార్జునుల కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. చాలా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ కాంబినేషన్ అనేది. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్‌లో మన మీద మనకు క్లారిటీ లేనప్పుడు మనము మనకు మంచిగా అద్భుతంగా ఉపయోగపడే ఒక టూల్ ఏదైనా ఉంది అంటే ఫెయిత్. కురుక్షేత్ర సమయంలో యుద్ధం అనివార్యమయ్యింది. రణరంగంలోకి అందరూ కౌరవులు, పాండవులు మొత్తం ఎంటైర్ సైన్యం, అశ్వాలు ఏమంటారు ఏనుగులు మొత్తం వచ్చి రణరంగంలో నిలబడ్డాయి. అర్జునుడు సో, యుద్ధభూమి మధ్యలోకొచ్చి మొత్తం ఎటు చూసినా ఈ అంతా సైన్యాన్ని వీళ్ళందరిని రిలేషన్ బంధువులు ఈళ్ళంతా తాత, గురువు, తమ్ముళ్ళు, అన్నయ్యలు అందరిని చూసి ఒకేసారి తనకి ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా మైండ్ ఏమి దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. చూడండి, ఒక మంచి ధనుర్ధారి అతను. ఎంతో విల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి గూడా ఒకేసారి సడెన్‌లీగా లో అయిపోతాడు. దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోతాడు. అప్పుడు వేడుకుంటాడు, "కృష్ణా నేను యుద్ధం చేయలేనిక" అని జెప్పేసి తన చేతిలో ఉన్న ఆయుధం ఏదైతే ఉందో దాన్ని కింద పడేసి ఆహ్, శరణు వేడుకుంటాడు. ఆ శరణు వేడుకున్నప్పుడు సో, తన మైండ్ అంటే తన మీద తన నమ్మకం కోల్పోయిన సమయంలో ఇంకొక పర్సన్‌కి ఇదవుతాడు కదా! సేమ్ ఇప్పటిదాకా మనం ఎలా అయితే కాపాడు దేవుడా అన్నట్టుగా. సో, తను గూడా శరణు కోరుతాడు. అప్పుడు కృష్ణుడిచ్చినటువంటి గీతోపదేశాన్ని తీసుకొని సో, తన మీద తనకున్నటువంటి నమ్మకం, అలాగే ఒక ఫెయిత్, కృష్ణుని మీద ఉన్నటువంటి ఒక ఫెయిత్, ఈ 2 యాడ్ అయినయి. ఆ 2 యాడ్ అయ్యి ఆ కాంబినేషన్‌లోనే యుద్ధం జరుగుతది. ఆ యుద్ధంలో చూసారు గదా! అసలు ఎలా అంటే ఎవ్వరు గూడా ఏ శక్తి గూడా అర్జున్‌ని బాణాలకు అడ్డు నిలవలేకపోయింది. సో, దట్ ఈస్ కాల్డ్ కాంబినేషన్. ఆహ్, ఎవరి జీవితంలో గూడైనా సో, ఇట్లాంటిది సమస్య వచ్చినప్పుడు మనం ఏదైతే ఒకటి పెట్టుకున్నామో ఆ నమ్మకం మన మీదే కాకుండా ఇంకొక వ్యక్తి మీద. సో, వెస్టేజ్‌లో ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా సార్లు అవర్ గ్రేట్ లీడర్స్ ఒక మెంటర్‌ని చూజ్ జేసుకోండి. ఎందుకంటే సో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో, ముందుకెళ్తామా లేదా అనే సమయంలో సో, వెన్ను తట్టి, భుజం మీద చెయ్యేసి, నేనున్నాను, నువ్వు ముందుకెళ్ళు,
నువ్వు గెలుస్తావు. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని జెప్పేసి చాలా సార్లు చాలామంది సక్సెస్ అయిన లీడర్‌లు వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్తూ ఉంటారు సార్. సో, మెంటర్ అనే వ్యక్తి చాలా చాలా లైఫ్‌లో ఇంపార్టెంట్. రైట్? సో, చిన్న ఎగ్జాంపుల్ సార్. నా కెరియర్‌లో జాబ్ కెరియర్‌లో ఎంబీఏ అయిపోయిన తర్వాత నా జాబ్ స్టార్ట్ చేసిన మీడియాలో జాబ్ స్టార్ట్ చేసిన కొత్తలో సో, నేను ఒక ప్యాషన్‌తో ఎళ్ళాను నేను. నేను చదువుకుంది ఎంబీఏ. నేను ఇటువైపు ఎళ్ళాలి. సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళాలి. సో, ఆ టైంలో కొద్దిగా క్రైసిస్ నడుస్తున్న సమయంలో ఇంకో ఆప్షన్‌గా తీసుకుందాము కొంతకాలం అని జెప్పేసి సో, మీడియా వైపు ఎళ్ళినప్పుడు నా ప్రొఫెషన్ గూడా అది గాదు యాక్చువల్‌గా. కానీ ప్యాషన్‌తో ఒక ఇదితో ఎళ్ళిపోయాను. సో, 3, 4 నెలలు, 5 నెలల దాకా అసలు ప్రోగ్రెస్ లేదు. ఆశ పోయింది. బ్రతుకు మీద ఆశ పోయింది. సో, వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. నువ్వు సక్సెస్ కాయితావా లేదా? కాలేవు. సో, నా మీద నాకి గూడా నమ్మకం పోయింది. నేను ఇందులో రాణించగలుగుతానా? లైఫ్ లీడ్ చేయగలుగుతానా? ఏం చేయాలి? ఎట్లా ముందుకెళ్ళాలి? అసలు నాకు ఈ ఆప్షనే కాదు. కానీ దీన్ని చూజ్ చేసుకున్నాను. కానీ రాణించలేకపోతున్నాను అని చెప్పేసి ఎట్లా అంటే గడ్డు పరిస్థితులు, దిక్కుతోచని పరిస్థితి. సో, అట్లాంటి సమయంలో నేను నిజంగా ఎందుకో సార్ ఐయామ్ బేసికల్లీ వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ స్టూడెంట్‌ని కాబట్టికే సో, చాలా మీటింగ్స్‌లో అక్కడ ఇచ్చినటువంటి కొన్ని సెషన్స్‌లో మోటివేషనల్స్ ఉన్న వర్కర్‌లో సో, వాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు. ఎక్కడికెళ్ళినా ఒక మెంటర్ ఇట్లుండాలి ఇది అని చెప్పేసి. సో, ఎట్ దట్ టైమ్ నా జాబ్‌లో గూడా మా బాస్‌ని ఒకరిని నేను చూజ్ చేసుకున్నాను. సో, నేను సడెన్‌గా ఎళ్లి అతని దగ్గరికెళ్లి కూర్చున్నాను. ఒంటరిగా వెళ్లి. సార్ నా పరిస్థితి ఇది. సో, నేను నా ప్రొఫెషన్ ఇది కానే కాదు. కానీ నేను చదువుకుంది ఎంబీఏ సాఫ్ట్‌వేర్ వైపు అనుకున్నాను. కానీ అనుకోకుండా అనివార్య కారణాల వల్ల సో, ఏదో ఒకన్న మీడియా మీద ఉన్నటువంటి ఇది మీద నేను ఇక్కడికొచ్చాను. నేను కెరియర్ చూజ్ చేసుకున్నాను. నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. సో, అట్‌లీస్ట్ నేను ఇందులో నాకు నెలకు జీతం గాదు, ఫుడ్ దొరికిన పరిస్థితి ఏర్పడతదేమో సడెన్‌గా నా జాబ్ పోతే ఏం చేయాలి అని జెప్పేసి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న సమయంలో తను నా భుజం మీద చేసి ఒక మాట అన్నాడు. "ఒరేయ్ వెంకటేష్ కెరియర్‌గా చూజ్ చేసుకున్నావు అంటేనే నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ తల్లి రొమ్ములో పాలిచ్చిండ్రా దేవుడు." చాలా వినండి. బాగా వినండి లీడర్స్. చాలామంది చాలా సార్లు చతికిలబడి, ఆగిపోయి ఏమంటారు సిస్టమ్ అని, ఇంకోటని, ఇంకోటని చెప్పేసి పోతుంటారు. వెస్టర్న్ సిస్టమ్‌లో ముఖ్యంగా నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను. సో, నీవు మీ అమ్మ కడుపులో ఇంక బయటికి కూడా రాలేదు. అమ్మ కడుపులో ఉన్నావు. కానీ నువ్వు రాగానే నీకు ఫుడ్ పెట్టాలి గాబట్టికే నీ తల్లి రొమ్ములోకి పాలిచ్చిండు. నీకీ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చిండు అంటేనే, ఖచ్చితంగా ఇందులో నువ్వు గెలుస్తావనే నమ్మకము నమ్మ ఉంటదిరా. దేవుడు నీకది క్రియేషన్ ఇచ్చిండు. ఆ దేవుడి ప్రమేయంతోటే నువ్వు ఇది జేసావు. గో హెడ్. ఖచ్చితంగా నేను చెప్తున్నాను గదా! అని జెప్పేసి అతను వెన్ను తట్టి ముందుకు నడిపిస్తే సార్ నిజంగా నా 14 ఏళ్ల కెరియర్‌లో నేను ఎక్కడ గూడా లోన్‌లీ‌గా ఫీల్ గాలేదు. సక్సెస్‌ఫుల్‌గా నిజంగా చెప్తున్నాను. సో, ఆ పర్సన్ దగ్గరికెళ్ళి ఎన్నో సార్లు నేను అప్రిసియేషన్స్ తీసుకున్నాను. ఆ పర్సనే అంత టీమ్ మొత్తంకొచ్చి ఈ ఈ యొక్క ఇట్లాంటి సిట్యుయేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నా దగ్గరికొచ్చి తను లోగా ఏమంటారు బాగా ఆహ్, ఏమంటారు ఒక ఆవేదనతోటి చెప్పాడు. ఇట్లిట్ల సంగతి నేను సక్సెస్ అవుతానా? లేనా? అసలు హైదరాబాద్‌లో బతుకుతానా? లేదా? నేను నా పరిస్థితి ఏందని జెప్పేసి అన్నాడు. కానీ ఈరోజు ఒక మంచి గ్రోత్‌లో ఉన్నటువంటి లీడర్ అని జెప్పేసి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. ఒక ఫెయిత్ అనేది సో, నా మీద నాకు దాంతో భగవంతుడి మీద నమ్మకమా? లేదంటే చూజ్ చేసుకున్న మెంటరా? వాటెవర్ కాల్డ్ యూ కెన్ కాల్. సో, ఆ పర్సన్‌ని మీరు పట్టుకోండి. చాలా సార్లు మన మీద మన నమ్మకం కోల్పోయిన సమయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు. సో, అట్లాంటి పరిస్థితులలో ఇట్లాంటి వ్యక్తులు మనకు చాలా చాలా ఉపయోగపడతారు. సో, ప్రతి ఒక్కరి జీవితంలో ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి. అలాంటి పరిస్థితులలో మీరేం జేస్తున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎవ్వరు కూడా ఏది కూడా
తను చెప్పాడు సార్. మనిషిని ఇచ్చాడు అంటేనే అన్నం ఇస్తాడురా దేవుడు. నువ్వు పుట్టక ముందుకే నీ తల్లి వంట రూమ్‌లో పాలిచ్చాడురా. నువ్వు పుట్టిన తర్వాత నీకు అన్నం పెడతాడు. నువ్వు చూజ్ చేసుకున్న కెరీర్ ఏదైతే ఉందో, ఆ కెరీర్‌లో నీకు అన్నం ఉంటది. నువ్వు అది చూజ్ చేసుకున్నావంటేనే డెఫినెట్‌లీగా ఉంటుంది. బ్రతుకుంటుంది, లైఫ్ ఉంటుంది, లీడ్ చేయగలుగుతావు నువ్వు. ఎందుకనుకుంటున్నావు అలా? నీకు వెస్టేజ్ దొరకడమే మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. నీకు వెస్టేజ్ దొరికింది అంటేనే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. ఖచ్చితంగా నీ యొక్క తలరాతను కాదు, నీ తరాల తలరాతను మార్చుకుంటావు అని చెప్పేసి. యెస్, సో మెనీ పీపుల్ ఆర్ ప్రూవ్డ్. లైక్ ఎగ్జాంపుల్ బీబీ మేడం, పాండు సార్, సీను సార్, సైదుల్ సార్, మన మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు. ఎవరు లేని సమయంలో, ఎలాంటి సపోర్టింగ్ లేని సమయంలో ఒకే ఒక నమ్మకంతోటి ఎంఎస్ఆర్ గారు నిలబడితే, ఆయన ఏ నమ్మకంతోటి నిలబడ్డాడో వీళ్ళకి ఏమీ తెలీదు. కానీ ఆయన నమ్మకం మీద వీళ్ళు నిలబడ్డారు అని చెప్పేసి సో మెనీ టైమ్స్ దే టోల్డ్ అబౌట్ ద సక్సెస్. ఎలా సక్సెస్ వచ్చిందో చాలా సార్లు చెప్తారు వాళ్ళు. ఎంఎస్ఆర్ గారి యొక్క మాటలే మాకు పనిచేసినాయి. ఎంఎస్ఆర్ గారు చెప్పిన మాటలనే మేము బిలీవ్ చేసాము. గెలుస్తామా? గెలవమా? ఇవేమీ గూడా మేము ఆలోచించలేదు. బీబీ మేడం చాలా సార్లు చెప్పింది. నాకు ఏమీ తెలవదు. జస్ట్ ఐ బిలీవ్డ్ మై మెంటర్ పాండ్ సార్ అని చెప్పేసి. ఒక ఆయన నుంచి ఇలా ఆయమ్మ స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ తీసుకుంది. భారతదేశంలోనే గాదు, ప్రపంచ దేశాలకు ఆమె వాయిస్, ఆమె పేరెళ్ళబోతుంది. ఏ నమ్మకంతోటొచ్చింది? ఏ నమ్మకంతోటి ముందుకెళ్తుంది? ఎలా గెలుస్తుంది? మీరు ఎలా తీసుకుంటున్నారో తెలీదు సార్. యెస్, ఇక్కడ గూడా నేను వెస్టేజ్‌లో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను, చెప్పాను గూడా. సో, నాకు గూడా వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత యాస్ ఎ సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత సో, నాకు ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఎదురైంది. సిస్టమ్ బాగుంది. బిజినెస్ బాగుంది. ప్రొడక్ట్స్ బాగున్నాయి. ఎలా ముందుకెళ్ళాలో తెలియట్లేదు. దిక్కుతోచని పరిస్థితులలో నేను పోయి ఈరోజు ఏదైతే పేరుగా నా మెంటర్‌గా పిలువబడుతున్న వ్యక్తి దగ్గరికెళ్ళి కూర్చున్నాను. ఒక 2 గంటలు కూర్చొని నా యొక్క గోడు వినిపించుకున్నాను. నా యొక్క పరిస్థితిని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకటే, తను కూడా భుజం మీద చేయేసి, "వెంకట్ సార్, నువ్వు గెలుస్తావు." యెస్. చాలా భరోసానిచ్చాడు. చాలా ధైర్యాన్నిచ్చాడు. "నువ్వు నిలబడతావు. చెయ్యి, ఏం కాదు" అని జెప్పేసి. ఎందుకంటున్నానంటే, నా జీవితంలో నా మీద నమ్మకం లేని సమయంలో ఆ మెంటర్ అనే వ్యక్తి ఎంత ఇంపార్టెంటో నాకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టికి ఇమ్మీడియేట్‌లీగా ఎలాంటి సమయం అంటే, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సమయంలో నేను వెళ్లి ఒక అర్జునుడు కురుక్షేత్రంలో ఎలా అయితే కృష్ణుని శరణు వేడిండో, నేను గూడా అలా వెళ్ళి అక్కడ తన దగ్గరికి పోయి ఏమంటారు? ఆహ్, సరెండర్ అయిపోయి, సో, తనిచ్చినటువంటి వాయిస్‌ని, తనిచ్చినటువంటి సూచనను తీసుకుంటూ ముందుకెళ్తున్నాను. మీరు చూస్తున్నారు, ఇంక తర్వాత ఇంక నేనేం చెప్పకూడదు. ఎంతో కొంత చిన్న సక్సెస్ ఈరోజు. సో, ఆ రోజు అతను సార్ ఇచ్చినటువంటి సో, మై మెంటర్ ఇచ్చినటువంటి ఆ భరోసా, ధైర్యం ఆ రోజే కాదు, నేను ఏ రోజైనా, ఇప్పటికైనా నా పరిస్థితి అంటే నా మైండ్ ఆలోచన విధానం దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు నేను ఇమ్మీడియేట్‌లీగా మెంటర్ అనే వ్యక్తికి కాల్ చేస్తాను సార్. యెస్. సో, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే, సో, మీరు చెప్పాను ఎగ్జాంపుల్ ఆల్రెడీ 'మహాభారతం' గురించి. సో, ఇక్కడ గూడా అంతే సార్. యెస్, నేను ది బెస్ట్ అనుకుంటున్నాను నేను. నా వరకు నేనైతే సో, నా మీద నాకు నమ్మకం ఉండి, నాతో పాటు ఏదైతే ఫెయిత్ సో, ఒక గాడ్ లేదా ఏదన్నా వాటెవర్ సో, మెంటర్ అతనిచ్చినటువంటి సలహాలు, సూచనలు మనం ఆలోచనలు చేయని టైంలో తనిచ్చినటువంటి సూచనలు తీసుకొని ఈ 2 కాంబినేషన్ ఎలా ఉంటుందంటే సో, చూస్తున్నారు. జస్ట్ 10 మంత్స్ నేను పార్ట్ టైమ్ చేసి యాస్ ఎ స్టార్ డైరెక్టర్‌గా అయ్యి 50,000 ఇన్‌కమ్ తీసుకొని సో, ఈరోజు
ఫుల్ టైమ్ జర్నీలో 8 నెలల్లో సో నేను తీసుకోవడమే కాదు, నాతో పాటు ఎంతో కొంత సేమ్ వే సార్. నేను కూడా అంతే. సో నాకు ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డదో, నేను కూడా నా టీంలో లీడర్స్‌కి చాలా మందికి అలాంటి సందర్భాలు నాకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టికి, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. నేను గాని, నా టీమ్ గాని. యెస్. చాలామంది లీడర్స్‌కి సార్ ఎన్నో సార్లు నేనున్నాను, నేనున్నాను, నేనున్నాను అని చెప్పేసి భరోసానిస్తూ ఉంటాడు. ఎంఎస్ సార్ గారు ఎగ్జాంపుల్, ఒక కనుల పండుగ బూత్ క్యాంప్ 2 రోజులు జరిగినటువంటిది. సో, మన మీద మనకు నమ్మకం, దాంతో పాటు మన నుంచి సెకండ్ పర్సన్ నుంచి వచ్చినటువంటి ఫోర్సా, లేదంటే వాయిసా, లేదంటే మోటివేషనా, లేదంటే ఏదైనా గాని, ఈ 2 కాంబినేషన్‌లో ఎలా ఉంటది అంటే, సో, వీళ్ళందరూ సక్సెస్ అయినటువంటి వ్యక్తులు చూడండి. ఇక్కడ ఒక చిన్న ఇంక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషికి కావాల్సినటువంటి లగ్జరీ కార్ ఉన్నది. కానీ, ఆ లగ్జరీ అనేది ఏంది అంటే బిలీవ్. బిలీవ్. సో, ఫెయిత్ రోడ్ ఎలా ఉంది అంటే కంకర్ రోడ్. కంకర్ రోడ్ ఉంది. మట్టి రోడ్ ఉంది. సో, మంచి హైవే లాగా లేదు. కానీ కార్ బాగుంది. చాలా బాగుంది. కారు చాలా బాగుంది. రోడ్ అనేది బాగులేదు. బాగులేని రోడ్డు మీద బండి నడిపితే ఏమవుతది? ఏమి గాదు. సో, ఒక నమ్మకం మీదెళ్ళండి. ఒక ఫెయిత్ మీదెళ్ళండి. ఖచ్చితంగా మన డెస్టినీ అనేది ముందుకెళ్తుంది. సో, ఇదే ఎగ్జాంపుల్ మీద నడిసారండి. ఒక ఎంఎస్ఆర్ గారిని చూజ్ చేసుకొని లైఫ్‌లో ముందుకెళ్ళాలని జెప్పేసి, సక్సెస్ అవ్వాలని జెప్పేసి ఏమి చూడలేదు. కష్టాలు చూడలేదు, కన్నీళ్లు చూడలేదు, అవమానాలు చూడలేదు, ఏమీ చూడలేదు. ఒకటే ఎంఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి వాయిస్ గెలవాలి, 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 గెలవాలి. యెస్. తను వెళ్తుండు, మేమెళ్తాం. సేమ్ వే ఇక్కడ గూడా అంతే. లైఫ్‌లో మనం ముందుకెళ్ళాలి అంటే, సో, మనకు మనము క్రియేట్ చేసుకోవాలి. చేంజ్ యువర్ ఓన్ డెస్టినీ బై యువర్ సెల్ఫ్. నీ తలరాతను నువ్వే మార్చుకోవాలి అంటే ఇదే సార్. ఎవరు కాదు. అదే ఫెయిత్ లేకపోతే ఏం జరిగిందో చూడండి. ఒక మనిషి మౌంటైన్ ఎక్కుతున్న సమయంలో దేవుడా కాపాడు, దేవుడా కాపాడు, దేవుడా కాపాడు అని అరిసిండు గానీ, ఆ దేవుడి నుంచి వచ్చినటువంటి వాయిస్‌ను రిసీవ్ చేయలేకుండా పోయిండు. నమ్మకం ఒక ఫెయిత్ లేకపోయింది. ఆ ఫెయిత్ లేకపోవడం వల్ల మనిషి ప్రాణాలే కోల్పోయిండు. యెస్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గూడా అంతే. అదే ఎంఎస్ఆర్ గారి మాటలు పాండ్ సార్ గాని, సీన్ సార్ గాని, సైదుల్ సార్ గాని ఈళ్ళు గెలిచిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు. వాళ్ళెవరు నమ్మకపోయుంటే ఈరోజు సక్సెస్ అయ్యేవాళ్ళు కాదు. ఈరోజు పాండ్ సార్ ఇచ్చినటువంటి మాటలు నమ్మకపోయుంటే ఒక స్కూల్ ఆయమ్మగానే మిగిలిపోయేటువంటిది. అవర్ గ్రేట్ లీడర్ బీబీ మేడం. కానీ తనిచ్చినటువంటి తన మీద తనకు నమ్మకం లేనప్పుడు ఎవరైతే భరోసానిచ్చిరో ఆ భరోసాని ప్లస్ తన నమ్మకంని రెండిటిని యాడ్ చేసుకుంటూ పోతే ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తోంది. సో మెనీ పీపుల్ మీరు అబ్జర్వ్ చేయండి. మీ లైఫ్‌లో మీకు కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఎన్నో ఎక్స్ ఎక్స్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఒక్కసారి విజువలైజ్ చేయండి. రిమెంబర్ చేసుకోండి. ఎన్నో సార్లు ఆగిపోదాం అనుకున్న సమయంలో ఇంకొక పర్సన్ మీరు ఎవరైతే ఒక ఫెయిత్ ఎఫ్ అనే బటన్ నొక్కిర్రో, ఆ బటన్ నొక్కగానే మీలో ఉన్నట్టుండి ఒక ఆలోచన విధానం గాని, లైఫ్‌లో సక్సెస్ అయ్యే విధానం గాని యెస్ ఫెయిత్ ఉన్న మనిషి జీవితంలో ఎప్పుడు కూడా పడిపోడండి. ఫెయిత్ ఉన్న వ్యక్తి జీవితంలో అసలు వాళ్ళ జీవితంలో పడిపోరు. లో కారు. లో అయిండ్రంటే స్లో అయితారు. స్లో అయ్యిర్రంటే ఫ్లో ఉండదు. ఎప్పుడైతే ఫెయిత్ యాడ్ అయిందో ఎఫ్‌కి ఏమంటారు? స్లోకి ఎఫ్ యాడ్ అయిందో ఫ్లో అయితుంది. ఫ్లో అయ్యిందో గ్లో వస్తుంది. గ్లో వచ్చిందనుకో సక్సెస్. యెస్. సో, ఈ టూల్స్ వాడండి. ఈ టూల్స్ వాడండి. ఖచ్చితంగా ఎఫ్ అనే టూల్స్‌ని డెఫినైట్‌లీగా జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి ముందుకెళ్తాడు. సక్సెస్‌ఫుల్ అవుతాడు సార్. సో, చాలా చాలా సందర్భాలు చాలా చాలా ఏమంటారు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో, నా జీవితంలో జరిగినయి ఎన్నో సార్లు సార్. నేను చాలా సార్లు క్లిష్ట సమయంలో కొన్ని కొన్ని సార్లు లైఫ్‌లో చెప్తున్నాను. క్లిష్ట సమయంలో బాగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆహ్,
ఒక గాడ్‌గా ఒక దేవుడిని నేను ఇది చేసుకొని, సో, నేను చేసేది చేసి, అలాగని జెప్పేసి గాలిలో దీపం బెట్టి, "దేవుడా! నువ్వు కాపాడు. ఈ దీపం బోకుండా" అని జెప్పేసి అనకండి. మళ్ళీ మనోళ్ళు చాలా ఉల్టా తీసుకుంటారు. అవును సార్, వెంకట్ సార్ జెప్పిండు, బాల వెంకట్ సారు ఫెయిత్ ఉండాలి అని జెప్పేసి నేను ఒక దేవుడిని నమ్మాను. ఆ దేవుడే కాపాడుకుంటాడు. అది గాదు. ఎఫర్ట్ పెట్టు. 100% నువ్వు ఎఫర్ట్ పెట్టు. జస్ట్. సో, ఏం రావాలో అది 100% వస్తది సార్. చాలా సార్లు నేను నా జీవితంలో క్లిష్ట సమయంలో ఉన్న సమయంలో ఆహ్, ఒక్క సంఘటనలో సూసైడ్ దాకా అనుకున్నాను. అట్లాంటి సమయంలో నేను పెట్టాను. 100% ఎఫర్ట్ పెడితే నిజంగా ఆ ఆలోచన సూసైడ్ అనే ఆలోచన వచ్చే లోపే నాకీడ సొల్యూషన్ దొరికిపోయింది. యెస్. వెస్టేజ్‌లోకొచ్చినప్పుడు గూడా ఈ సుబ్బయ్య సార్ మీటింగ్‌కి ఒక 20 టికెట్లు బుక్ చేశాను. చాలా సార్లు చెప్పాను నేను. నిజంగా హార్ట్‌ఫుల్‌గా పనిచేసి, ఇది చేస్తున్న సమయంలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు గట్టిగా అరిసి, నా మైండ్‌లోకి నెగెటివ్ స్టార్ట్ అయిపోయింది. ఇక నాకు వెస్టేజ్ అనేది వద్దురా బాబు! ప్రొడక్టే వాడుకుంటా అని చెప్పేసి, ఎవ్వడు నాకు ఫోన్ ఎత్తట్లేదు. 20 టికెట్లు రూ. 100 ఒక్కొక్కటి. వన్ డే ట్రైనింగ్. ఆ టైంలో దేవుడు ఒక మానవ రూపంలో, ఒక మనిషి రూపంలో ఫోన్ చేసి, "అన్న మీటింగ్ ఉందన్నావు గదా! ఏమైంది ఈరోజు?" అని చెప్పేసి. చూడండి. ఎలా ఉంటదో చూడండి. చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. యెస్. ఆ రోజు నేను అనుకున్నాను. ఇది గదరా! ఇది గదరా! ఇది గదరా! నేను పెట్టుకున్నటువంటిది. నా మీద నాకు నమ్మకం లేనప్పుడు దేవుడిచ్చినటువంటి ఫెయిత్. ఆ వ్యక్తి రూపకంలో. చిన్న సంఘటన ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికి తెలుసు. ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి శివుడిని ఆరాధిస్తూ, పూజలు చేస్తూ, పునస్కారాలు చేస్తూ, పరమ భక్తుడుగా ఉండిపోయినటువంటి వ్యక్తి. చాలా మందికి తెలుసు ఈ స్టోరీ. సో, అదే ఊర్లో చాలా భారీ వర్షాలొస్తూ ఉంటాయి. వర్షాలొస్తున్న సమయంలో దేవుడున్నాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు అని జెప్పేసి తను ఊరందరు వాళ్ళు వ్యక్తి వచ్చి, "అరే బాబు! మునిగిపోయేటట్టున్నాము. సో, ఖచ్చితంగా మనం బయటికెళ్ళిపోదాం రారా బాబు" అని చెప్పినా వినడు. లాస్ట్‌కి పడవేసుకొని కొంతమందొచ్చి గూడా, "అరే బాబు! ఈ గుడి గూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. నువ్వు రారా బాబు" అంటే దేవుడొస్తాడు కాపాడుతాడు అని జెప్పేసి అప్పుడు గూడా ఎళ్ళకుండా లాస్ట్ ప్రయత్నంగా దేవుడేం జేస్తాడు అంటే హెలికాప్టర్ ద్వారా హెలికాప్టర్ ద్వారా వచ్చి గూడా కాపాడుతాడు. అప్పటికే గుడి మునిగుతది. గుడి పైన నించొనుంటాడు. హెలికాప్టర్ ద్వారా వచ్చి, "అరె బాబు! ఇప్పటికైనా రారా ఫైనల్‌గా చెప్తున్నాను" అని చెప్తే, "లేదు నా దేవుడొస్తాడు కాపాడుతాడు నన్ను." లాస్ట్‌కొచ్చేసరికల్లా అదే దేవుడి దగ్గరికి పోయిండు. పైకి పోయిండు. ఆ వరదలలో మునిగిపోయి పైకి పోయిండు. పైకి పోయినాక దేవుడిని అడుగుతాడు. "దేవుడా! నేను పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి నీకు పూజలు, పునస్కారాలు నిన్ను బాగా కొలిసినాను. సో, నువ్వు నన్ను ఈ సమస్య నుంచి ఎందుకు బయటపడలేదు? అరె పిచ్చోడా! వర్షాలు వస్తున్నప్పుడు జనాల నుంచి కొంతమందిలో రూపకంగా నేనొచ్చి నిన్ను పిలిసాను. నువ్వు బిలీవ్ చేయలేదు. నీకోసం మళ్ళీ పడవేసుకొనొచ్చాను. మళ్ళీ అప్పుడు రాలేదు. హెలికాప్టర్ ఏసుకొని వచ్చాను. అప్పుడు రాలేదు. సో, నన్ను పిలుస్తున్నావు. కానీ నేనిచ్చిన వాయిస్‌ని నమ్మట్లేదు. నేనిచ్చిన నా వాయిస్‌ని నమ్మట్లేదు." ఇదండి. ఇలా ఉంటది. దేవుడు రూపకంగా రాడు. మానవ రూపంలో ఏదో రకంగా వస్తూ ఉంటాడు. సో, మై డియర్ ఫ్రెండ్స్, చాలా మందికి చాలా ఎక్స్‌పీరియన్స్ జరిగి ఉంటది లైఫ్‌లో. సో, చిన్న ఎక్స్‌పీరియన్స్ నాకు జరిగింది. అలాగే సో, ఎలా ఉంటది లైఫ్‌లో అని జెప్పేసి సో, నేను గూడా కొంచెం షేర్ గలిగాను. ఆహ్, థాంక్ యూ భారతి మేడం. సో, డెఫినెట్‌లీ ప్రతి ఒక్క లీడర్ సో, మీతో పాటు దిక్కుతోచని పరిస్థితిలో ఒక అర్జునుడిలాగా అర్జునుడు ఏదైతే ఒక నిర్ణయం తీసుకుండో రైట్? ఒక వ్యక్తి మౌంటైన్ ఎక్కుతున్న సమయంలో తన మీద తనకు నమ్మకం లేనప్పుడు దేవుడు ఫెయిత్‌ని నమ్మకుండా ఉన్నప్పుడు సో, వీటన్నిటిని అలాగే సిస్టమ్‌లో గెలిచిన ప్రతి ఒక్క లీడర్ చెప్పేటటువంటి మాటలని సో, మాటలని మోటివేషన్ వరకే ఏదో పాల పొంగులాగా అప్పటికప్పుడు ఏమంటారు? ఆహ్, పాల పొంగులాగా పొంగి తర్వాత చల్లారడం కాదు. ఎప్పటికప్పుడు పునరుత్పత్తి చేసుకుంటూ, పునర్జీవం పోసుకుంటూ ఎలా అయితే ఒక వ్యక్తి నిర్జీవిగా అలసిపోయి ఎండలో చెమట పట్టి ఉప్పూరి నీరసించి బ్రతుకు మీద జీవం లేనటువంటి వ్యక్తికి
మొఖం మీద చల్లటి నీళ్లు కొట్టండి. ఇప్పుడు ప్రాక్టికల్ చేయండి. నేను చాలా సార్లు చేశానిది. నాకు నేను శారీరకంగా నీరసించిపోయాను అనుకున్న సమయంలో, ఏమి దిక్కుతోచని పరిస్థితులలో చల్లటి వాటర్ తోటి మొఖం కడుక్కుంటే చూడండి, ఒక శ్వాస తెలవకుండానే డీప్ బ్రీతింగ్ వచ్చేస్తదండి. డీప్ బ్రీతింగ్ వచ్చిందంటే బాడీలో ఉన్నటువంటి కదలికలు అన్ని పార్ట్స్ అలర్ట్ అవుతా ఉంటాయి. యెస్ అనేటొచ్చేస్తది. చాలా మంది మార్నింగ్ లేవాలి అంటే చాలా కష్టపడుతుంటారు. చాలా ఇబ్బంది పడుతుంటారు. లేచి ఏదో అంటారు. లేదు లేవండి. లేచిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరు లేచి చల్లటి నీటిని మొహం మీద కొట్టి చూడండి. మీలో ఎంత శక్తి వస్తదో, ఎంత పునర్జీవం వస్తదో, ఎంత కాన్ఫిడెంట్ వస్తదో. సో, వెరీ ప్రాక్టికల్‌గా ఏవైతే నేను ఫేస్ చేస్తున్నానో, ముందుకెళ్తున్నానో వాటన్నిటిని కొన్నిటిని షేర్ చేసుకోవడం జరిగింది. సో, థాంక్ యూ సో మచ్ లీడర్స్. ఖచ్చితంగా మీరు గూడా లైఫ్‌లో మీ యొక్క లైఫ్ చేంజింగ్ చేసుకుంటారని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్‌కి, సో 428 మెంబర్స్ అందరికీ ఆహ్, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ భారతి మేడం. థాంక్ యూ మేడం. ఓకే. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఎగ్జాంపుల్స్‌తో అండ్ మీ రియల్ లైఫ్‌లో జరిగిన స్టోరీస్‌తో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిర్రు. మనకు స్టార్టింగ్‌లో 220 2